అందరికీ నమస్కారం. చెప్పుడు మాటలు వినవద్దు అని పెద్దలు ఊరికే అన్నారు. ఒక ఇంటావిడ ఇంట్లో పనులన్నిటిని పూర్తి చేసుకొని తన భర్త చేస్తున్న ఇనుప కొలిమి దగ్గరికి పెద్ద ఇనుప వస్తువులు మోసుకు వెళ్ళేది. ఒకరోజు ఆమె వస్తున్న దారిలో నలుగురు ఆడవాళ్ళు ఆమెను ఆపి, నీ మొగుడు సోమరిపోతు అని ఒక ఆవిడ, నీ మొగుడు కఠినాత్ముడు, నీతో ఇంత బరువు మోయిస్తున్నాడు అని ఒక ఆవిడ, నువ్వేమి ఎదురు చెప్పలేని అమాయకురాలివి, నీ ఇంటి పనిపిల్లల పని అయ్యాక ఈ పని చేస్తున్నావు అని ఇంకో ఆవిడ, నువ్వొక రోజు చనిపోతే నీ భర్త ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, నీ కుటుంబం కోసం నువ్వు ఇంత కష్టపడ్డావని అతనికి గుర్తుంచుకోడు అని ఆమెకి లేనిపోని మాటలు చెప్పారు. వారి మాటలు విన్న ఆ అమ్మాయి, అవునా, నా భర్త సోమరిపోతు కాదు, ఇప్పుడే వెళ్ళి అతనితో ఇనుప వస్తువులు మోయిస్తాను, చూడండి, మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తానని ఆమె ఇంటికి వెళ్ళింది. ఆ నలుగురు ఆడవాళ్ళు ఆమె భర్త వస్తాడని అనుకుంటున్నారు. ఆమె వారి దగ్గరికి మళ్ళీ వచ్చింది. వాళ్ళు పెద్దగా నవ్వుతూ, ఏంటి నీ భర్త రాలేదు, నువ్వు చెప్పిన పని చెయ్యనని చెప్పాడా అని వాళ్ళు అడిగారు. అదేం లేదు, నేను ఇంటికి వస్తున్న కంగారులో మా ఇంటికి తాళం వేయడం మర్చిపోయాను. ఇక్కడ ఈ ఇనుప వస్తువులకు కాపలాగా మిమ్మల్ని ఉంచి తాళం వేయడానికి వెళ్ళాను. మీరు ఏదో చెప్పారని ఆయన నేను గొడవపడడము మా బాధ్యతలు ఏంటో మాకు తెలుసు. మీలాంటి వాళ్ళు ఏదో అన్నారని నేను పట్టించుకోను అని ఆమె వారితో చెప్తూ తన పనికి తాను వెళ్ళిపోయింది. వేరే వాళ్ళ విషయాల్లో మనం తలదూర్చడం మంచిది కాదు. ఎంతవరకు ఈ విషయం అంగీకరిస్తున్నారు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.